హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ సండే కదా. సండే స్పెషల్ మటన్ కీమా అండ్ జీడిపప్పు కర్రీ అయితే వండుతున్నానండి. సో ముందుగా కీమా 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. నేను వాష్ చేసిన బౌల్ చూసారా, అది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. దాని ఫుల్ డీటెయిల్స్ అయితే నెక్స్ట్ వీడియోలో పెడతా. మరియు కాజుని ఫస్ట్గా 2-3 టైమ్స్ కడిగి నానబెట్టుకోవాలి. అలాగే ముందుగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ అన్నీ బాగా మంచి కలర్ వచ్చే వరకు వేపాలి. ఈ ఆనియన్స్ అన్నీ కూడా బాగా వేగిన తర్వాత కీమాని తీసుకుని ఇందులో వేసేసి ఇందులో రుచికి తగ్గ ఉప్పు, కారం, పసుపు వేసేసి బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గుతున్నప్పుడే నూరుకున్న మసాలా కూడా వేసేయాలి. ఇలా మసాలా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ బాగా లో ఫ్లేమ్లో పెట్టి మగ్గిన తర్వాత ఇందులో 2 కప్ ఆఫ్ వాటర్ వేయాలండి. నేను మసాలా నూరిన బౌల్లోనే వాటర్తో వేస్తాను. ఇలా వేయడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత కాజు కూడా వేసేసి కొంచెం కొత్తిమీర వేసి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలండి. ఎంతో టేస్టీగా ఉండే మటన్ కీమా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.